సంక్రాంతి పండుగకి పట్నం వాసులంతా పల్లెబాట పట్టారు. సొంత వెహికల్స్ లో కొందరు, బస్సుల్లో మరికొందరు, రైళ్లలో ఇంకొందరు స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. రికార్డు స్థాయిలో వాహనాలు రోడ్డెక్కాయి. నిన్న ఒక్క రోజే రికార్డు స్థాయిలో 83,000 వాహనాలు ఏపీకి వెళ్లాయి. ఇప్పటివరకు మొత్తం 1,45,000 వాహనాలు ఏపీకి వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఏపీఎస్ఆర్టీసీ 7,500 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. పలు కాలేజీలు, స్కూళ్లకు చెందిన బస్సులను కూడా తిప్పుతోంది. తెలంగాణ ఆర్టీసీ సైతం ఏపీకి 6,000 ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది. ఇక రైళ్లైతే కిక్కిరిసిపోయాయి. సికింద్రాబాద్, కాచిగూడ, చెర్లపల్లి రైల్వే స్టేషన్లో అడుగు పెట్టే సందు లేకుండా పోయింది. రైళ్లలో రిజర్వేషన్ దొరకపోవడం, ప్రైవేట్ బస్సులో ఛార్జీలు భారీగా ఉండటంతో కొంతమంది బైక్స్, కార్లలో కూడా వెళ్తున్నారు. ఇక తెల్లవారుజాము నుంచే హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో రద్దీ నెలకొంది. మరోవైపు ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లో రద్దీ బాగా కనిపిస్తోంది. హైదరాబాద్ నుంచి ఇక విజయవాడకు వెళ్లే మార్గంలో వాహనాలు కిక్కిరిసిపోయాయి. నగరం నుంచి జిల్లాలకు వెళ్లే మార్గాల్లోనూ ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్సుఖ్ నగర్ బస్టాండ్లు, ఎల్బీ నగర్లో ప్రయాణికుల రద్దీ చాలా ఎక్కువగా కనిపిస్తోంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతుంది. చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా దగ్గర 1/2 కిలోమీటర్ మేర భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఏపీ వెళ్లే వాహనాలను 12 గేట్ల ద్వారా టోల్ ప్లాజా సిబ్బంది పంపిస్తున్నారు. ఏపీ నుంచి హైదరాబాద్కు వచ్చే వాటి కోసం 4 గేట్లు కేటాయించారు. ఇక సంక్రాంతికి వస్తున్న ప్రయాణికులతో, ఆ వాహనాలతో విజయవాడ నగరంలో వాహనాల రద్దీ భారీగా పెరిగింది. జిల్లా వ్యాప్తంగా 27 డ్రోన్స్ ఉపయోగించి రద్దీని బట్టి ట్రాఫిక్ డైవర్షన్స్ చేస్తున్నారు పోలీసులు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, ట్రాఫిక్ డైవర్షన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. మీరున్న ప్రాంతంలో డ్రోన్స్ ఉపయోగించి ఏ విధమైన ట్రాఫిక్ డైవర్షన్స్ కనిపిస్తున్నాయి? అక్కడ ఉన్నటువంటి వాహనాల రద్దీని బట్టి డైవర్షన్స్ ఉంటున్నాయా, లేకపోతే ముందుగానే ఎక్కువగా ఉన్న వాటిని ట్రాక్ చేసి డైవర్షన్స్ పెడుతున్నారా? ప్రయాణికుల రద్దీ బట్టి వాహనాలు ఎక్కడైతే జామ్ అయిపోయి ఉంటాయో అలాంటి ప్లేసెస్ నుంచి డైవర్షన్స్ ఇస్తున్నారు. అండ్ అలాగే ముందస్తుగానే గత 3 రోజులుగా మనం చూస్తూ ఉన్నాము, హైదరాబాద్ నుంచి పల్లెలకు వస్తున్నటువంటి క్యూ కడుతున్న కార్లతో హైవే మొత్తం కూడా నిండిపోయినటువంటి పరిస్థితి. దాంతో మొత్తం డ్రోన్స్ను ఉపయోగించి హైవే మీద ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ అయింది, ఎందుకని జామ్ అయింది, ఏంటి అనే విషయాల్ని నేరుగా పోలీసులు అక్కడికి వెళ్ళి తనిఖీలు చేసి వెంటనే వాటిని క్లియర్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే విజయవాడ హైదరాబాద్ హైవే పైన గొల్లపూడికి ఇటువైపు అండ్ అలాగే గన్నవరం దాటిన తర్వాత కొత్తగా కట్టినటువంటి బైపాస్లు ఏవైతే ఉంటాయో అవి ఓపెనింగ్ కాకముందే సంక్రాంతి రద్దీ దృష్ట్యా వాటిపైన కొత్తగా వెహికల్స్ వెళ్లేందుకు కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ప్రత్యేకంగా సీసీటీవీ సర్వేలెన్స్తో పాటు డ్రోన్స్ని దాదాపు ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక డ్రోన్ కెమెరాని ఇచ్చి మొత్తం ఎక్కడా కూడా వాహనాల రద్దీ లేకుండా ఉండేందుకు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రజెంట్ నేను ఉన్నటువంటిది విజయవాడ హైదరాబాద్ హైవే కీసరా టోల్ ప్లాజా దగ్గర నేను ఉన్నాను. మనం బ్యాక్గ్రౌండ్లో చూస్తే కనుక దాదాపు 3 రోజులుగా మనం చూస్తూ ఉన్నాము విజయవాడ నుంచి వెళ్ళేటటువంటి వాహనాల రద్దీ, అంటే హైదరాబాద్ మీదుగా వచ్చేటటువంటి వాహనాలు ఏవైతే భీమవరం, ఈస్ట్, వెస్ట్ గోదావరి జిల్లాలకు వెళ్ళేటటువంటి వెహికల్స్ ఉంటాయో వాటి సంఖ్య భారీగా ఉందనే చెప్పొచ్చు. దాదాపు 3 రోజుల వ్యవధిలో లక్ష దాటింది వెహికల్స్. ఈ టోల్ ప్లాజా దాటినటువంటి కౌంట్ మనం చూసుకుంటే కనుక ఇంకా దాదాపు వెహికల్స్ భారీ ఎత్తున వెళ్ళిపోయినప్పటికీ కూడా స్లోగా ఇంకా వెహికల్స్ మూవ్ అవుతూనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో దాదాపు రేపటి వరకు కూడా ఇదే విధంగా వెహికల్స్ రష్ కొనసాగేటటువంటి అవకాశం ఉంది. అందుకనే పోలీసులు కూడా ముందస్తుగానే దాదాపు 3 రోజులుగా ప్రత్యేక టీమ్స్ వేయడం జరిగింది. ఎక్కడికక్కడ డైవర్షన్స్ ఇస్తూ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇప్పటికే సిటీ మొత్తం కూడా ఖాళీ అయిపోయింది. పల్లెలకు భారీ ఎత్తున కార్లు క్యూ కట్టి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ప్రయాణంకి ఇబ్బంది లేకుండా దాదాపు టోల్ ప్లాజా దగ్గర కూడా వచ్చిన వెంటనే నిమిషాల్లోనే వెంటనే బయటికి వెళ్ళిపోయే విధంగా కూడా చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా సిటీలో ట్రాఫిక్ జామ్ అవ్వకుండా అవుట్స్కట్స్ నుంచి కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఇన్నర్ రింగ్ రోడ్స్ కానీ, బైపాస్ కానీ ఏవైతే ఉంటాయో వాటన్నిటి మీదుగా వెహికల్స్ డైవర్స్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా అయితే నిన్నటితో పోలిస్తే ఇవాళ కాస్త బెటర్గా ట్రాఫిక్ ఉన్నప్పటికీ కూడా కొంతమేర ఇంకా రద్దీ అయితే కొనసాగుతుంది. స్లోగా ఇంకా హైదరాబాద్ నుంచి వచ్చే వెహికల్స్ వెళ్తూనే ఉన్నాయి. కాబట్టి ఇంకా విజయవాడలో అండ్ అలాగే హైవే మీద వెహికల్స్ ట్రాఫిక్ జామ్ అయితే కొనసాగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ.